హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరింట్లో వంటలక్క. అందరు ఎలా ఉన్నారండి? ఈ మాట మాట్లాడి నా వీడియో నేను సొంతంగా తీసుకొని చాలా అంటే చాలా డేస్ అయిపోయింది, చాలా మంత్స్ అయిపోయింది. ఇంకా ఈరోజైతే మన వీడియోలో సొరకాయ పచ్చడి చేస్తున్నాను నా స్టైల్లో. ఇది అందరికీ తెలియకపోవచ్చు, కొంతమందికి తెలియచ్చు. సో ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు మా తోటి కోడలు చెప్పిందనమాట ఈ రెసిపీ. సో నేను వెంటనే ట్రై చేశాను అండ్ నేను తెలుసుకున్నది మీకు కూడా చెప్పాలి అని మీతో అయితే ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. నేను ఒక ఫుల్ సొరకాయలో హాఫ్ అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని చెక్కు తీసేసి అంటే పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. వీటికి ఇంకా మనకు టమాటాలు, పచ్చిమిరపకాయలు, చిన్నులపాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఇవే చింతపండు అండ్ ఉల్లిపాయ కూడా కావాలన్నమాట. ఈ పచ్చడి నేను కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాను. మన పూరింట్లో మోస్ట్లీ వీడియోస్ కట్టెల పొయ్యి మీద అండ్ రోటి పచ్చళ్ళకి సంబంధించినవి చేశాను, అవే చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొయ్యి రాయి చేసి అది అంటుకునేలోపు కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో తర్వాత బాండీ అయితే పెట్టుకున్నాను. బాండీ వేడి అయిన తర్వాత ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఫస్ట్గా పచ్చిమిరపకాయలు వేసి వేపుకుంటున్నాను అనమాట. ముందుగా డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు వేసి వేపుకున్న చిటుపట్లాడవు, మీద చిల్లవు. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. కొంచెం కేర్ఫుల్గా ఉండి అయితే చేసుకోండి. మోస్ట్లీ టమాటా పచ్చడి మనం ఎలా చేసుకుంటామో అలాగే, కాకపోతే టమాటాల తర్వాత మనం సొరకాయ ముక్కలు కూడా వేపుకుంటాము అంతే, అంతకు మించి ఏమి ఉండదు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ అందరికీ ఇవి దోసకాయ ముక్కలు, మనం దోసకాయ పచ్చడి చేసినప్పుడు ముక్కలు ఎలా తగులుతాయో ఇవి కూడా కచ్చా పచ్చగా దంచుకొని పెట్టుకుంటే ఆ ముక్కలు పంటికి అలా తగులుతూ ఉంటాయి. కాకపోతే అవి పుల్లగా ఉంటాయి. ఇది టమాటా చింతపండు పులుపు మాత్రమే తగులుతుంది. సొరకాయ ముక్కలు తీపిగా చాలా బాగుంటాయి. ఇంకోటి, ఈ సమ్మర్లో సొరకాయ వాటర్ కంటెంట్తో ఉన్న కూరగాయ కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. తినే కొద్దీ అన్నం తినాలనిపించింది. ఈ టైంలో అన్నం కంటే నీళ్ళు ఎక్కువగా తాగుతాం కదా. సో ఇలాంటి వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు వండుకున్నాం అనుకోండి, అంటే దోసకాయ, సొరకాయ ఇట్లాంటివి వండుకున్నాం అనుకోండి, కొంచెం ఒక ముద్ద ఎక్కువగా తింటాము. సో అందుకని ఈ పచ్చడి మీ ముందుకైతే తీసుకొచ్చాను. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి అయితే మూత పెట్టేశాను. అవి కాస్త మగ్గుతూ ఉంటాయి. ఈలోపు ఇంకా కట్ చేసుకోవాల్సిన కూరగాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. కూరగాయలను మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ పోసేసి ఇంకా పక్కన కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నిటిని చక్కగా మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సిన, అంటే పచ్చడికి కావాల్సిన ఇంకా అదర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ప్రిపేర్ చేసుకుందాం. అంటే జీలకర్ర, చిన్నులపాయలు ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. అవి మగ్గేలోపు కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. చింతపండును కూడా కడిగి నానబెట్టేశాను. ఇంకా మీకేమైనా రోటి పచ్చళ్ళు తినాలనిపించినా, అవి రెసిపీస్ ఎలా చేయాలో తెలియకపోయినా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ రెసిపీ అయితే చూస్ చేసుకొని నెక్స్ట్ 2 డేస్లో నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నాకు సొరకాయతో సొరకాయ పప్పు, సొరకాయ టమాటా, సొరకాయ పులుసు, సొరకాయ దప్పడం ఇవి తప్ప సొరకాయ పచ్చడి అసలు తెలీదనమాట. నాకులాగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా సొరకాయతో అంటే స్వీట్ కూడా చేస్తాను నేను సొరకాయతో. ఇంకా ఏమైనా కొత్తగా రెసిపీస్ చేసేవి ఉంటే అవి కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అక్క ఈ రెసిపీ ఇది కొత్తది, మా సైడ్ ఇది కొత్త రకము, ఇది ఇలా చెయ్యండి అని కొంచెం ఓపిక చేసుకొని కామెంట్ ద్వారా తెలియజేసినా కూడా ఆ కొత్త రెసిపీని మీ ముందుకు తీసుకొస్తాను. సో అలా తప్పకుండా కామెంట్ చేసి ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా చిన్న రిక్వెస్ట్ మాత్రమే. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సొరకాయలు కూడా బాగా ఉడికిపోయాయి, పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ మనం పచ్చడి నూరడానికి వెళ్తే నిప్పులు చల్లారుతాయేమో అని చెప్పేసి ముందుగానే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. చిన్న తాడక ప్యాన్ అయితే పెట్టేశాను అనమాట. అందులో నూనె కూడా పోసేసాను. అది కాస్త వేడైన తర్వాత తాలింపులు, కచ్చాపచ్చగా దంచుకున్న చిన్నులపాయి, ఎండుమిరపకాయ, పప్పు దినుసులు అండ్ జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. తాలింపును పక్కన పెట్టేసుకొని ఇంకా మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేద్దాము. పచ్చడిని అయితే దంచుకుందాము. రోల్ని శుభ్రంగా కడిగి దాంట్లో జీలకర్ర, ఉప్పు అయితే వేసి మంచిగా దంచుతున్నాను. ఇవి కొంచెం మెదగడానికి టైం పట్టిద్ది, అందుకని వీటిని ముందుగా దంచుతున్నాను అనమాట. ఇప్పుడు తర్వాత మెదగాల్సిన పదార్థాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కచ్చపచ్చగా దంచేసుకోవడమే అనమాట. మరి మిక్సీలో వేసినట్టుగా మెత్తని పేస్ట్గా అయితే చేసుకోవద్దు. సో కచ్చాపచ్చగా ఉంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చిన్నులపై రెబ్బలు మాత్రం వేసాను. సో వాటిని కూడా దంచేస్తున్నాను అనమాట. ఇవన్నీ దంచుతూ ఉంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే నాకు చాలా గుర్తొస్తూ ఉంటాయి. ప్రతిసారి ఇలా వీడియో తీస్తూ ఇక్కడ కూర్చొని నేను దంచే ప్రతిసారి అమ్మ దంచడం కూడా నాకు అంత గుర్తుకు లేదు, కానీ మా నానమ్మది చాలా గుర్తుంది. మా ఇంటి వెనక మాలే పెద్ద రోలు ఉండిద్ది. మా నానమ్మ రోడ్డు మీద కూర్చొని దంచుతూ ఉండేదన్నమాట. మా నానమ్మ రోటి పచ్చళ్ళు ఎక్కువగా చేసేది. చింతపండు పచ్చడి, శనక్కాయ పచ్చడి, బచ్చల పచ్చడి ఇలాంటివి చాలా చేసేదన్నమాట. ఆ డేస్ ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఖచ్చితంగా దాని గురించి మా ఆయనతో అయితే నేను మాట్లాడతాను, డిస్కషన్ చేస్తానన్నమాట. మా అమ్మ దగ్గర నేను 8th క్లాస్ దాకా ఉన్న రోజుల కంటే మా నాన్నమ్మ దగ్గర ఉన్న 9th 10th డేసే నాకు చాలా మెమరబుల్ అనమాట. నేను ఏ పూటన్నా తినకపోతే మాత్రం మా నాన్నమ్మ అస్సలు ఊరుకునేది కాదు. ఖచ్చితంగా నా కడుపు నింపి నేను తిన్న తర్వాతే ఆమె సాటిస్ఫై అయ్యేదనమాట. అంత బాగా చూసుకునేది, అంత బాగా కడుపు నిండా పెట్టేది. వాళ్ళు దొరికినవి అన్నీ వేసి అన్ని రకాలుగా మా నాన్నమ్మ చేసేది కాదు. ఉట్టి పసుపు, ఉప్పు, కారంతో కూరగాయలు అవి వేసి చేసినా కూడా ఆ కూరలు ఎందుకో చాలా టేస్టీగా ఉండేవి. ఆ డేస్ అన్నీ అట్లా గుర్తొస్తాయి అన్నమాట నాకు. మీకు అలాంటి జ్ఞాపకాలు ఉంటే ఖచ్చితంగా పంచుకోండి నాతోని. ఉప్పు, జీలకర్ర, చిన్నులపాయలు, చింతపండు అండ్ మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత, అంటే మరీ పేస్ట్ ఏం కాదు,
వాటిని రుబ్బుకున్న తర్వాత ఫైనల్గా సొరకాయ ముక్కలు అయితే వేసుకొని రుబ్బుకోవాలి. వీటిని కొంచెం కచ్చాపచ్చగానే ఉంచాలి. ఇవి పంట కింద పడి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదేనండి ఫైనల్ పచ్చడి. చాలా అంటే చాలా రుచిగా ఉంది. నేను ఫస్ట్ టైం తిన్నాను, ఫస్ట్ టైం చేశాను. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు చేసిన రెసిపీని నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. తప్పకుండా ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో చేసి నాతో అయితే రెసిపీని పంచుకోండి. కొత్త కొత్త రెసిపీస్ ఏమన్నా కూడా నాతో షేర్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే ప్లీజ్ మరొకసారి అడుగుతున్నాను, లైక్ చేయండి. అండ్ ఉప్పు కారాలు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని కూడా రుచి చూసాను. పర్ఫెక్ట్గా వచ్చింది పచ్చడి. సో ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో అలా వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే మాత్రం అబ్బా చాలా బాగుంటుంది. మళ్ళీ నోట్లో నీళ్ళు ఊరాయంటనమ్మండి. చాలా బాగుంది. ఇవాళకి ఈ రెసిపీ అండి. ఎలా అనిపించింది ఏంటనేది మరొకసారి కామెంట్ పెట్టమని అడుగుతున్నాను. కామెంట్ చేసి వీడియోని చూస్తూ నా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ అండ్ సపోర్ట్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్.